హలో ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్‌ని. కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం చాలా కామన్‌గా అడిగే టాపిక్, చాలా వైరల్ అవుతున్న టాపిక్ యాక్చువల్లీ. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఏం చెయ్యకూడదు? మనందరికీ ఏం చెయ్యాలి అనేది తెలుసు. హెల్తీగా ఉండాలి, డాక్టర్‌తో మాట్లాడాలి, ఇవన్నీ తెలుసు. బట్ ఏమి చేయకుండా ఉండాలి? ఏం చేస్తే డిప్రెషన్ ఇంకా వర్సన్ అవుతుంది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ దేనితో? మందులతో కాదు. సెల్ఫ్ మెడికేషన్ విత్ ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్స్. చాలామంది డిప్రెషన్ నుంచి బయటపడటానికి సిగరెట్లు, ఆల్కహాల్ లేకపోతే వేరే మత్తు పదార్థాలకి బానిస అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో కూడా మనకు అదే చూపిస్తారు కదా! బ్రేకప్ అయింది, డిప్రెస్డ్‌గా ఉంది ఆర్ ఫినాన్షియల్ లాస్ వచ్చింది. మనకి బాగా మన ఫ్యామిలీలో ఒకళ్ళు ఎవరైనా చనిపోయారు. బయటపడటానికి వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళరు. వెంటనే ఒక బార్‌కి వెళ్తారు. ఒక డ్రింక్ పట్టుకొని ఉంటారు. సో, దానిలోనే కొంచెం మూడ్ బెటర్ అవుతదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు తాగటం వల్ల ఆఫ్‌కోర్స్ నిద్ర రావచ్చు. బాధను మర్చిపోతున్నట్టు అనిపించొచ్చు. కానీ అదొక లూప్‌లోకి వెళ్ళిపోతాము. దానివల్ల డిప్రెషన్ అనేది ఇంకా వర్సన్ అవుతది. ఎందుకంటే డిప్రెషన్ మనకి ఒక బ్రెయిన్‌లో ఉండే ఒక కెమికల్ ఇంబాలెన్స్ వల్ల జరిగే ఒక డిసీజ్. ఇప్పుడు ఆల్కహాల్ లేకపోతే వేరే డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఆ కెమికల్ ఇంబాలెన్స్ ఇంకా వర్సన్ అవుతది. వర్సన్ అయ్యే కొలది ఆ రోజుకు కొంచెం పడుకున్నాను, మర్చిపోయాను అనిపించినా కానీ డిప్రెషన్ ఇంకా ఎక్కువవుతది. సో, డెఫినెట్‌లీ సెల్ఫ్ మెడికేషన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఆర్ ఎనీ డ్రగ్స్ చేయకూడదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఐసోలేటింగ్. చాలామంది డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఎవరితో షేర్ చేసుకోవాలనే మూడ్ అనిపించదు. ఒక్కోసారి ఎవరు ఉండకపోవచ్చు కూడా మాట్లాడటానికి. దానివల్ల ఏమైపోతుందంటే ఎవరితో ఏం మాట్లాడతాంలే, ఆల్రెడీ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ప్రాబ్లమ్స్‌తో వాళ్ళకి ఇంకా ఎందుకు బరువు ఇవ్వటం అని చెప్పి వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నా కానీ, అది మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక కౌన్సిలర్ కావచ్చు, ఒక స్ట్రేంజర్ కూడా కావచ్చు. మీ మనసులో ఉన్న బాధ చెప్పుకున్నప్పుడు డెఫినెట్‌లీ ఎంతో కొంత మీకు రిలీఫ్ అనేది దొరుకుతది. ప్లస్ కొన్నిసార్లు అడ్వైస్ కూడా దొరకచ్చు. ఈ ప్రాబ్లమ్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది. సో, ఐసోలేషన్ అవ్వటం వల్ల, ఒక్కళ్ళమే అయిపోవటం వల్ల ఇంకా డిప్రెషన్ సింప్టమ్స్ అనేవి ఎక్కువే అవుతాయి గానీ తగ్గవు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మీరు ఆల్రెడీ యాంటీ డిప్రెసెంట్స్ మీద ఉన్నారు అంటే అది అబ్రప్ట్‌గా ఆపేయటం. నేను బాగున్నాను కదా! డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గాని ఇవే మందులు రాస్తున్నారు. ఇంక వెళ్ళక్కర్లేదులే అని చెప్పి మీకు మీరే ఖచ్చితంగా రికవర్ అయిపోయానని ఒక సర్టిఫికేట్ ఇచ్చుకొని ఆపొద్దు మెడిసిన్స్. ఎందుకంటే చాలామంది ఇంకా ఎక్కువ తీవ్రతమైన డిసీజ్‌తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో, ఆల్వేస్ డాక్టర్ పర్యవేక్షణలోనే మెడికేషన్స్ తగ్గించి ఆపే ప్రయత్నం చేయండి. అది బెస్ట్ రూట్. ఎందుకంటే డాక్టర్స్ పని ఒక ట్రీట్మెంటే కాదు, ప్రివెన్షన్ కూడా. ఇప్పుడు నేను ఒక మందు ఇస్తున్నానంటే అది ఇవాళ మీకు ట్రీట్మెంట్ కోసమే కాదు, రేపు మళ్ళీ ఎపిసోడ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఫస్ట్ 3 థింగ్స్. అనదర్ థింగ్ ఎక్సర్సైజ్ మనం వింటూనే ఉంటాము. ఇక్కడ ఏంటంటే డిప్రెషన్‌లో ఉన్నప్పుడు జిమ్‌కెళ్ళటం మానేస్తాము. ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండము. మంచం మీద ఎక్కువసేపు పడుకొని ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ అనేది వర్సన్ అవుతది. అదొక్కటే కాదు, మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎండార్ఫిన్ సెక్రెట్ అవుతాయి. దానివల్ల మన బ్రెయిన్‌లో సెరటోనిన్ అనే ఒక కెమికల్ రెగ్యులేట్ అవుతది. ఆ ప్రొడక్షన్ రెగ్యులేట్ అవ్వటం వల్ల కూడా మీ మూడ్ అనేది న్యాచురల్‌గా ఎలివేట్ అవుతది. అందుకని కొన్ని సార్లు డిప్రెషనే కాదు, కొన్ని సార్లు లో మూడ్‌గా ఉన్నా కానీ, మనసు బాగోకపోయినా కానీ, వెంటనే ఒక రన్‌కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఒక హైక్ కానీ, ట్రెక్ కానీ ఏదైనా వెళ్తే న్యాచురల్‌గానే యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ మూడ్. ఇవి టాప్ 4 పాయింట్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎనీ డెసిషన్స్ ఇంపల్సివ్‌గా తీసుకోవద్దు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు. ఇంపల్సివ్ డెసిషన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా ఉండదు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు. మోస్ట్‌లీ నెగెటివ్ థాట్స్ ఉంటాయి. నెగెటివ్‌గానే మన ప్రపంచాన్ని మనం చూసే పద్ధతి కూడా నెగెటివ్‌గానే ఉంటుంది కాబట్టి, ఆ టైంలో ఎనీ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవటం మనకి ఇట్ విల్ కాస్ట్ ఎ లాట్. అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, లేకపోతే మీ ఓన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కావచ్చు. ఏదైనా కానీ డెఫినెట్‌లీ తీసుకోవద్దు. థాంక్ యూ.